హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే శరణ్య వాళ్ళ నాన్నతో అందరితో మాట్లాడుతూ ఆనంద చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక అప్పుడే మా కొడుకుకి పెళ్లి సంబంధాలు చూస్తున్నాం అని చెప్పిన మాటలు ఇంకా అవన్నీ మాట్లాడుకున్న తర్వాత నవ్వుకుంటూ ఆనంద సరే నేను వెళ్ళేసి వస్తాను, వేరే వాళ్ళని నేను కలవాలి అన్నయ్య అంటే సరే అమ్మా అని అంటాడు. ఇక అప్పుడే సార్ మీ బిల్లు అని అంటూ ఇస్తూ ఉంటే లేదు వాళ్ళు మనకి బాగా కావాల్సిన వాళ్ళు, వాళ్ళ బిల్లు తీసుకోవద్దు అని అంటూ ఆనంద చెప్తే సరే మేడం అని అంటూ కౌంటర్లో ఉండే అతను అంటాడు. ఇక అప్పుడే సరేనే వాళ్ళ నాన్న ఇలా అంటాడు, అదేంటి డబ్బులు తీసుకోవాలి చెల్లమ్మ అంటే లేదన్నయ్య మీరు నాకు సొంతంగా కావాల్సిన వాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు చూడు అన్నయ్య ఇంటికి చెల్లెలు వెళితే చెల్లెలకి ఏమైనా పెడతారు కదా, ఊరికే పంపిస్తారా ఏంటి, అందుకే నా ఇంటికి అన్నయ్య వచ్చాడు, అందుకే నా అన్నయ్య పిల్లలకి నేను నా స్వహస్తాలతో కొనిచ్చాను అనుకుంటాను అని ఆనంద చెప్తే సరే అని ఆనందంగా వాళ్ళు నవ్వుకుంటూ సరే అమ్మా అనేసి చెప్పి అక్కడి నుంచి ఆనంద వెళ్ళిపోతుంది. వాళ్ళు కూడా హ్యాపీగా వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఇక్కడేమో రోహిత్ అలాగే ప్రీతి వాళ్ళ ఇంటి దగ్గరికి నీలకంఠం వస్తాడు. నీలకంఠం ప్లాన్ చేసి ఆనంద వాళ్ళని ఇంకా వీళ్ళకి కావాలని పోటీ చేయాలని ప్లాన్ చేసి ఇక్కడికి వస్తాడు. వచ్చేసి ఇదేరా ఆ ఆనంద వల్ల పెద్ద కొడుకు ఇల్లు, రోహిత్ గడి ఇల్లు ఇదే అని చెప్తూ ఉంటే అవునా అని పద లోపలికి వెళ్దాం అని లోపలికి వెళ్ళిపోతారు. వాళ్ళు అలా లోపలికి వెళ్ళి చూస్తే ఇంకా ఎవరున్నారు అనేసి పిలుస్తూ ఉంటే ఇక అప్పుడే రోహిత్ గుమ్మం దగ్గరికి వచ్చేస్తాడు. ఏంటి ఎందుకు వచ్చావు, ఎవరు నిన్ను రమ్మని చెప్పారు, వెళ్ళిపో ఇక్కడి నుంచి అని అంటూ రోహిత్ సీరియస్ అవుతాడు. ఏంటి బాబు ఇప్పటికీ నీకు కోపం తగ్గకపోతే ఎలా చెప్పు, నేను నీలకంఠంని మీకు బాగా కావాల్సిన వాళ్ళవి అంటే అందుకే కదా వెళ్ళిపోమని చెప్తున్నా, నువ్వెవడో తెలుసు కాబట్టే నిన్ను వెళ్ళిపోమని చెప్తున్నా అని సీరియస్ అవుతాడు. అదేంటి బాబు అలా తిట్టేస్తావు అంటే చూడు నీతో మాటలు అనవసరం, వెళ్ళిపోతావా లేదా ఇక్కడ నుంచి మెడ పట్టుకొని గెంటేసేలా అని అంటూ ఉండగానే ప్రీతి అక్కడికి వస్తుంది. ఎవరు రోహిత్ ఏమైంది గొడవ అని అంటూ వస్తే అమ్మా పెద్ద కోడలు ఈ ఇంటి ఆనంద వాళ్ళ పెద్ద ఇంటి కోడలు నువ్వేనా అమ్మా అని అంటూ అనేసరికి అవును నేనే అని చెప్తుంది. చెప్తే చూసావా మహాలక్ష్మిలాగా ఉంది, ఇలాంటి అమ్మాయిని పట్టుకొని బయట పెట్టారు వీళ్ళు అని అంటూ మాట్లాడుతూ ఉంటే ఇంకా అప్పుడే రోహిత్ ఇలా అంటాడు, చూడు నీతో మాటలు మాకు అవసరం లేదు, వెళ్ళిపో ఇక్కడ నుంచి అని అనగానే ఇక అప్పుడే చాలా సీరియస్గా అలా చూస్తూ ఇలా అంటుంది ప్రీతి, ఎందుకు రోహిత్ వాళ్ళని అలా తిడతావు, రండి లోపలికి అని అంటే అమ్మాయి చాలా మంచిది అని అంటూ ఉంటే మంచిదే అని అంటూ ఇంకా చూడు నువ్వు మా అమ్మ వాళ్ళని తిడుతున్నావు కాబట్టి ప్రీతి లోపలికి రమ్మంటున్నావా, వద్దు వాడు అసలు మంచివాడు కాదు అంటే వాళ్ళని తిడుతున్నందుకు ఎందుకు, మన ఇంటికి వచ్చిన వాళ్ళకి మనం మర్యాద చేయాలి కదా, అందుకనే లోపలికి రమ్మంటున్నా, మీరు రండి అంకుల్ అని లోపలికి పిలుస్తుంది ప్రీతి. ఇక అప్పుడే వాళ్ళు లోపలికి నవ్వుతూ వెళ్తారు. ఇక అప్పుడే రోహిత్ సీరియస్గా వెళ్ళి చూస్తూ ఉంటాడు. చూడు నేను ఎందుకు వచ్చానో చెప్పాలా అమ్మా అని అంటే చెప్పండి అని అంటే మీరు ఏదో బట్టల బిజినెస్ పెట్టాలి అనుకుంటున్నారంట కదా, అందుకనే దానికోసం మీకు డబ్బులు ఇచ్చి హెల్ప్ చేద్దామని వచ్చాను అంటే అవునా అని అంటూ ప్రీతి అంటుంది. అవునమ్మా నా హ్యాండ్ చాలా బట్టలు అమ్మటానికి తిరుగుతూ ఉండేది, నేనే డబ్బులు ఇచ్చి షాప్ పెడితే ఈరోజు పెట్టించాను, ఇంత గొప్పదయింది, ఈరోజు నా హ్యాండ్ పడితే చాలా మంచిది, అందుకే మీకు కూడా నా హ్యాండ్ వేద్దామని వచ్చా అని అంటే నువ్వు ఎందుకు అలా చెప్తున్నావో మాకు తెలుసు బాగా, నువ్వు ఏమీ ఇవ్వాల్సిన అక్కర్లేదు, వెళ్ళిపో ఇక్కడ నుంచి అని సీరియస్గా రోహిత్ అంటాడు. అదేంటి బాబు ఇలా రుసలాడితే ఎలా చెప్పు, నువ్వు బిజినెస్ చేసి ఎదగాలి, అసలే ఎంచుంటేశారు నేను అంటే అప్పుడే ప్రీతి అవును రోహిత్ ఎందుకు అలా చేస్తున్నావు, మళ్ళీ వాళ్ళు హెల్ప్ చేస్తానంటే నువ్వెందుకు గొడవ చేస్తున్నావు రోహిత్ అని సీరియస్గా అంటంతో ఇక అప్పుడే అలా చూస్తూ ఇక వెంటనే ఇలా అంటూ ఉంటుంది, అది కాదు అని అంటూ నీలకంఠం అంటాడు. చూడండి మీరు డబ్బులు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, మేము తీసుకుంటాం, మాకు హెల్ప్ చేయండి అంటే ఏ ప్రీతి ఏం మాట్లాడుతున్నావు, అసలు ఈ నీలకంఠం ఎందుకు మనకి హెల్ప్ చేయాలనుకుంటున్నాడో తెలుసా, మా అమ్మ వాళ్ళకి పోటీగా మనల్ని నిలబెట్టాలని కావాలని మనకి మధ్యలో గొడవ పెడతాడు వీడి మాటలు అసలు నమ్మొద్దు అని అంటే ఇక అప్పుడే ఆలోచిస్తూ నీలకంఠం ఇలా అంటాడు, అయ్యా మీకు హెల్ప్ చేద్దాం
చేద్దామని వచ్చాను, కానీ మీకు గొడవలు పెడితే నాకేం వస్తుంది అని అంటూ చెప్తాడు. చెప్పేసరికి ఇక అప్పుడే ప్రీతి అలా చూస్తూ అయినా సరే నువ్వు ఏమైనా అనుకో రోహిత్, మనకి హెల్ప్ చేస్తామన్న వాళ్ళకి మనం మాట్లాడాల్సిందే అని అంటే, మీరు వెళ్ళండి ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అంటే, అమ్మ మీకు అవసరం ఉండి మీకు కావాలనుకుంటే నా దగ్గరికి రండి, నేను డబ్బులు ఇస్తా మీకు అని నీలకంఠం చెప్పి వెళ్ళిపోతాడు. ఇక అప్పుడే చూడు ప్రీతి, వాడి గురించి నీకు తెలియదు అంటే, ఏంటి తెలిసేది రోహిత్, వాళ్ళు అంత సంతోషంగా వచ్చి మనకి హెల్ప్ చేస్తానంటే నువ్వు వద్దంటావేంటి? అయినా మీ వాళ్ళు ఎలాగో ఇవ్వరు కదా, నేను ఇంట్లోకి ఇవ్వరు, ఆస్తి ఇవ్వరు, కనీసం బిజినెస్ చేసుకోవడానికి డబ్బులు కూడా ఇవ్వరు, మరి ఎక్కడి నుంచి వస్తాయి మనకి? ఎవరో ఒకరు హెల్ప్ చేస్తా అన్నప్పుడు వాళ్ళ హెల్ప్ తీసుకోవాలి కదా అని సీరియస్గా అంటంతో ఇక అప్పుడే రోహిత్ అలా చూస్తూ కోపంగా, చూడు వాడితో తీసుకోవటం నాకు ఇష్టం లేదు, నేను కొంచెం ఆగు, మనమే ఏదో ఒకటి చేద్దాం అనేసి రోహిత్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ప్రీతి ఇలా అంటూ ఉంటుంది, నాకు కూడా కావాల్సింది అదే, అందుకనే నేను ఇలా రెచ్చగొట్టాను అని అనుకుంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత ఇక్కడేమో శరణ్య వాళ్ళ ఇంటి దగ్గరికి ఆనంద వచ్చేస్తుంది. వచ్చేసరికి లాయర్ విశ్వనాథం అని చెప్పి ఇంటి దగ్గర గోడకి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి లాయర్ విశ్వనాథం అంటే విశ్వనాథం అన్నయ్య అయితే కాడు అని అంటే, అప్పుడు ఆనంద పిఏ అంటుంది, ఏమో మేడం బెల్ కొట్టి చూస్తే తెలుస్తుంది ఎవరు ఇల్లు అనేసి అంటే, ఇంకా అప్పుడే డోర్ కొట్టడంతో ఇంకా బెల్ కొడితే ఇంకా అప్పుడే లాయర్ విశ్వనాథం బయటికి వచ్చేస్తాడు. ఇక అతన్ని చూడగానే ఆనంద ఒక్కసారిగా షాక్ అయిపోయి ఆనందంగా నవ్వుతూ చూస్తూ, అన్నయ్య మీ ఇల్లేనా ఇది అని అంటే, అవును చెల్లమ్మ, మా ఇంటికి నువ్వు వచ్చావా రామ్మా అని అంటూ లోపలికి పిలుచుకుంటాడు. ఇక అప్పుడే లోపలికి వెళ్ళిన తర్వాత శరణ్య అలాగే అనన్య ఇద్దరు నవ్వుతూ పైనుంచి కిందకి పరిగెత్తుకుంటూ వచ్చేస్తూ ఉంటారు. వాళ్ళని చూసి ఆనంద చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక అప్పుడే ఆనంద ఇలా అంటూ ఉంటుంది, అన్నయ్య అసలు నేను ఎందుకు వచ్చానంటే అంటే చెప్పమ్మా ఏ విషయం గురించి అని అంటే, అసలు మా మేడంకి మీ ఇల్లని తెలియదు అని అంటే, ఏం మాట్లాడుతున్నారమ్మా అంటే, అవును మా మేడం అసలు ఒక అమ్మాయి కోసం ఇక ఇంటిని వెతుక్కుంటూ వచ్చింది, కానీ ఆ అమ్మాయి మీ ఇంట్లోనే ఉందని, అలాగే మీదే ఇల్లు అని ఇప్పుడు ఇంట్లోకి వచ్చేదాకా మాకు తెలియదు అంటే, అప్పుడే శరణ్య అనన్య ఇద్దరు అలా చూస్తూ ఉంటారు. మా అమ్మాయి కోసం వెతుక్కుంటూ వచ్చిందా అంటే, అవును అన్నయ్య, మేము మా ప్రాజెక్ట్ మా రాజకోటి సిల్క్స్ నుంచి మేము ఈవెంట్ కండక్ట్ చేస్తాము శ్రీశైలంలో, అప్పుడు ట్రక్కింగ్ కాంపిటీషన్ పెట్టినప్పుడు మీ అమ్మాయి ఇద్దరు పార్టిసిపేట్ చేశారు కదా అంటే, అవును అని చెప్తూ ఉంటే, అందులో గెలిచింది నేనే ఆంటీ అని వెంటనే అనన్య అంటుంది. ఆ మాట వినేసరికి ఇక ఒక్కసారిగా ఆనంద పైకి లేచి అలా వస్తూ అనన్యని అలా చూస్తుంది. తర్వాత దగ్గరగా శరణ్యని చూసి నవ్వుతూ శరణ్య దగ్గరికి వెళ్తుంది. ఆ రోజు నువ్వు మాట్లాడిన మాటలు నేను ఎప్పటికీ మర్చిపోలేనమ్మా, నువ్వు మీ అక్క కోసం, మీ అక్క గెలుపు కోసం, తన ఆనందం కోసం అన్నీ వదిలేసుకున్నావు చూడు, ఆ రోజు నువ్వు నాకు చాలా నచ్చావు, నీకోసం ఎన్ని రోజులుగానో ఎదురు చూస్తున్నాను, వెతుకుతున్నాను నేను అని ఆనంద అనగానే ఇక అప్పుడు శరణ్య నవ్వుతూ చూస్తూ ఉంటుంది. అనన్య మాత్రం ఇంకా కోపంగా సీరియస్గా చూస్తూ ఉంటుంది మొహం కిందకి వేసుకొని. ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది, నీవు ఎంత గొప్ప మనసు ఉంటే అలా త్యాగం చేయగలరు ఈ రోజులలో, అసలు అలాంటి మాటే లేదు, అలాంటిది నువ్వు త్యాగం చేయాలని ఎలా అనుకున్నావమ్మా అని అంటే, ఇక అప్పుడే సడన్గా నవ్వుతూ శరణ్య అనన్య వైపు చూస్తే అనన్య కోపంగా కనిపిస్తుంది. తన ఫేస్ చూడగానే ఇక ఒక్కసారిగా ఆలోచిస్తూ ఇలా అనుకుంటూ ఉంటుంది. ఇక అయినా ఇది ఆ రోజు నేను మాట్లాడాను, కానీ ఇది కాదు, మా అక్కే డబ్బులు ఇచ్చి అదంతా కావాలని చేసేసింది అని చెప్పగానే ఒక్కసారిగా మళ్ళీ ఆనంద షాక్ అయిపోతుంది, కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఇక మరి ఇంతసేపటి నుంచి తన గురించి మాట్లాడుతుంటే గొప్పగా మరి ఒక్క మాట కూడా తను కాదు నేను అని చెప్పలేదేంటి అని అంటూ పిఏ అంటుంది. అంటే ఇక అప్పుడే వాళ్ళ అమ్మ నాన్న కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇక ఆనంద ఇలా అంటుంది, అయితే కొంతమంది గొప్పవాళ్ళు వాళ్ళ గురించి వాళ్ళు బయట చెప్పుకోరు, అందుకే అనుకుంటా అని అంటూ మాట్లాడుతూ ఉండగానే ఇక అప్పుడే శరణ్య అనన్య ఇద్దరు అలా చూస్తూ ఉంటారు. శరణ్యని అనన్య మీద చెప్పేసరికి అనన్య అలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అప్పుడు ఎనీవే నీకు ఏం కావాలో
చెప్పమని అడుగుదాం అనుకున్నా అనేసి కానీ అనన్యని అడగకుండానే తెప్పిస్తుంది, శారీ తెప్పిస్తుంది. తీసుకొచ్చి బాక్స్ తీసుకొని ఎవరైతే ఏంటి మంచి పిల్లల్ని కన్నావన్నయ్యా నువ్వు అనేసి చాలా గొప్పగా ఆలోచిస్తారు, చాలా గొప్ప పిల్లలు అని అంటూ బాక్స్ తీసి చేతిలో పెడుతుంది. చీర తీసుకొని అనన్య చేతిలో పెడితే అనన్య దాన్ని చూడగానే ఆనందంతో చూస్తూ ఉంటుంది. వెంటనే ఆ శారీ ప్రైస్ చూస్తుంది. అమ్మో 50,000 అని అనుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అనన్య. అప్పుడే అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇక శరణ్య అక్కడే ఉంటుంది. ఆనంద ఇలా అంటూ ఉంటుంది, మిమ్మల్ని కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, మళ్ళీ మనం కలుద్దాం, మా ఇంటికి కూడా మీరు భోజనానికి రండి అని అంటూ ఆనంద చెప్తుంది. అమ్మ భోజనం చేసి వెళ్ళిపో అంటే మీరే మా ఇంటికి రావాలన్నయ్య అని చెప్పేసి కుటుంబ సమేతంగా మీరు మా ఇంటికి రావాలి అని ఆనంద చెప్పి వెళ్ళిపోతుంది. ఇక అప్పుడే శరణ్య ఇంకా నవ్వుతూ చూస్తూ ఉండగానే వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వచ్చి ఇలా అంటారు, ఏంటి శరణ్య ఎందుకు అబద్ధం చెప్పావు తనతో అంటే నేనేం అబద్ధం చెప్పానమ్మా, నేనేం చెప్పలేదు అంటే నువ్వు అబద్ధం చెప్పావు, నువ్వు కదా అక్కడ మాట్లాడింది, తన పేరు నువ్వెందుకు అలా చెప్పావు మరి అని అనగానే ఇక అప్పుడే శరణ్య ఇలా అంటుంది, ఎందుకో అక్క కోసమే నేను చెప్పాను అంటే అక్క కోసమా, దానికోసం ఎందుకు చెప్పావు అని అంటే ఎందుకంటే అక్క తను పెళ్లి విషయంలో చాలా గొప్పగా కలలు కంటుంది కదా, ఈ ఆంటీ వాళ్ళది ఎందుకో అక్కకు నాకు సెట్ అవుతుంది అనిపించింది, అందుకే తన కోసమే అలా చెప్పాను అని అంటూ నేను నిజం చెప్పినా అబద్ధం చెప్పినా ఏం వస్తుంది ఏం రాదు, కానీ అనన్య గురించి చెప్తే ఇంకా ఇదైనా సెట్ అవుతుందని నాకు అనిపించి చెప్పాను అని అంటూ చెప్పగానే వాళ్ళ అమ్మ నాన్న చాలా ఆనందపడుతూ నువ్వెంత గొప్పదానివమ్మా, నువ్వు అక్క కోసం నువ్వు అన్నీ త్యాగం చేసేస్తున్నావు, నీకు వచ్చే మంచి పేరు కాస్త తనకి వచ్చేలా చేస్తున్నావు, ఎవరు ఈ రోజుల్లో అలా చేయరమ్మా, మా కడుపున చాలా గొప్ప కూతురివి పుట్టావు అని వాళ్ళు చాలా హ్యాపీగా శరణ్యని చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక ఆ తర్వాత అనన్య లోపలికి వెళ్ళిపోయి చీరని పైన వేసుకొని చూస్తూ ఉంటుంది. అమ్మో 50,000 చీర ఎప్పుడూ నేను చూడలేదు, ఎంత బాగుందో అని అనుకుంటూ అనన్య ఆ చీరని చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత శరణ్య లోపలికి వెళ్ళి దర్శన్ డిజైన్ చేసిన డ్రెస్ని పైన వేసుకొని ఇంకా దర్శన్ పొగుడుతూ ఉంటాడు కదా, మీకోసమే డిజైన్ చేసినట్టుగా ఈ డ్రెస్ ఉంది అది ఇదని చెప్పి ఆ మాటలు గుర్తు తెచ్చుకొని శరణ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక దర్శన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.